వరంగల్ కాజీపేటలో వెలసిన విశిష్ట దేవాలయం శ్వేతార్క దేవాలయం. రైల్వే స్టేషన్కి ఆనుకొని ఉన్న ఈ దేవాలయం ఎంతో విశిష్టమైనది. ఈ దేవాలయం స్వయంభూగా వెలసింది. చెట్టు నుంచి ఉద్భవించిన వినాయకుడి కళ్ళు, నుదురు, వక్రతుండం, దంతాలు, కాళ్ళు, పాదాలు, అరచేయి, ఆసనం, మూషికం అన్నీ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఇక్కడ గణపతిని సంపూర్ణ శ్వేతార్క మూల గణపతి అంటారు. శ్వేతార్క మూలం అంటే తెల్ల జిల్లేడు వేరు. ఆ వేరుల్లో విఘ్నేశ్వరుడు కొలువై ఉంటాడని ప్రతీతి. ఎప్పుడైనా మీరు పరిశీలించి చూడండి. ఆ వేలలో అచ్చంగా గణేశుడు ఆకారాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. ఇంత విశిష్టమైన ఈ తెల్ల జిల్లేడుతో ఏర్పడిన ఈ ఆలయం ఎంతో ప్రశిష్టమైనది, విశిష్టమైనది. ఈ ఆలయంలోకి మనం అడుగడగానే స్వామివారి రూపు మనకి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇలాంటి ఆలయాలు అనేకంగా ఉన్నా తెలుగు ప్రాంతాలలో ఇదే విశిష్టమైన ఆలయంగా చెప్తారు. ఈ ఆలయం ఇప్పటికీ 10 ఏళ్ళు పూర్తి చేసుకొని 11వ ఏటలోకి అడుగు పెడుతోంది. ఈ శుభ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, వ్రతాలు జరిగాయి. ఆ తర్వాత రోజునే సంకష్టహార చతుర్థి రావటం అనేది విశేషం. ఆ తర్వాత రోజు సంకష్టహార చతుర్థి కూడా జరుగుతుంది. ఇలా విశిష్టమైన ఈ దేవాలయంలో అభిషేకాలు, హారతులు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అభిషేకాలు, హారతులు వీక్షించడానికి మనకి 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ భక్తులు కూడా భారీ సంఖ్యలో విచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఇది చూడటానికి ఎంతో అపురూపంగా ఉంటుంది. మీరు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. ఇక్కడ స్వామివారిని పూజిస్తున్న వారికి అష్టైశ్వర్యాలతో పాటు ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది. ఇంత మహిమాన్విత ఆలయాన్ని మీరు సందర్శించండి. తమ సహాయ సహకారాలు అందించి స్వామివారి పూజకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా గురువేదుల్లో పల్లెక సేవలో గణపతి నవరాత్రోత్సవాలు. జై జై గణేశ, 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 జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ, జై గణేశ.
न्यङ्गामधीते तं तमनेन साधयेत अनेन गणपतिमभिषिञ्चति स वाङ्मे भवति यदत्यामनश्नं जपति स विद्यावान् भवति स मेधावान् भवति इति अधर्वणवाक्यं ब्रह्माद्याचरुणं विद्यात् न विवेति कदाचनेति यो दूर्वान् भवति यो लाजेर्यजति स इषोवान् भवति स मेधावान् भवति यो मोदक सहस्रेण यजति स वाञ्छित फलमवाप्नोति यस्साध्या समिद्भिर्यजति स सर्वं लाभमुच्यते स सर्वमिति भवति स सर्वमिति भवति च एवं वेद इत्युपनिषत् ॐ भद्रं कर्णेभ्यः देवाः भस्वस्वराजं नराधावामृत्यजन्नः तस्तो शतभागादिश्च वत्सामागीयमानम् अभिराधातादिव्रतो आरोहरदक्षिणेनाभिसत्येन प्रमोषा सोनिर्धागो उपक्रमस्वाधारदृशतादृष्णो जनानाम् अराजरस्य वेदाः इन्द्रय उनुते अस्ति वायो विप्रेभिः सरित्वः तस्माभिः सुतं दामहे तज्जोजुपस्ते वाजाना अस्मभ्यं विश्वश्चन्द्राः हरे च मक्षोजानन्दे गणान्वा गणापातिं हवामहे कविं कवीनामो भवश्रावस्तमं ज्येष्ठराजं ब्रह्माणां ब्रह्मणस्पदः नानश्रन्वन्नोतिभिश्चेददादानं विशुदे जगन्मते गणेशस्वामाहर्वित्राधमं कवीनां हृदे मन्त्रि भगवान् की भगवान् की